ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఈ ఎక్స్పోజింగ్ ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర పోవాలా, పైసలు కట్టాలా, వాళ్ళు రిప్లై ఇవ్వకపోయేసరికి వీళ్ళకి మెసేజ్ చేసి వీళ్ళని ఎక్స్పోజ్ చేయి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయి అని చెప్పేసి వీడియోలు చేపియాలా, అది ఒకటే నడుస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, తప్పు ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళది కాదు, ట్రైనింగ్ తీసుకునేటోళ్ళది. మీరు కూడా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకటి ఫిట్నెస్ ట్రైనర్ ఆర్ కోచ్, ఒకటి ఇన్ఫ్లుయెన్సర్. మీరు కూడా ట్రైనింగ్ తీసుకోనికి ఎవరి దగ్గర పోతారు? నేను సో అండ్ సో పర్సన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా అని చెప్పుకోనికే డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకు పోతారు. వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ కి, వాళ్ళకు వచ్చే మెసేజెస్ కి మీకు ఎప్పటికి రిప్లై ఇవ్వాలా? రావు రిప్లైస్, అంత జల్దీ రిప్లైస్ రావు. ఎందుకంటే వాళ్ళకి ఖాళీ టైం ఉన్నప్పుడు వాళ్ళు మీ చెక్ ఇన్ తీసుకోవడం కానీ అట్లా నడుస్తుంటది. ఒక ఫాలోవర్స్ బట్టి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారా లేదా అనేది డిసైడ్ అవ్వదు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళు ఎంత మందిని ట్రాన్స్ఫార్మ్ చేసిర్రు అనే దాన్ని బట్టే మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మీరు కూడా ఒకరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనే ముందు వాళ్ళ మీద కొంచెం రీసెర్చ్ చేసి, మీకు కావాలంటే వాళ్ళ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళకి మెసేజ్ చేసి ట్రైనింగ్ ఎట్లున్నది అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొనికే పోండి. అంతేగాని ఒకరు ఫేమస్ అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటా అంటే మీకే లాస్ అవుతుంది. ఆల్సో మీరు ఒకరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఫేమస్ అయితే మీకు అంత అటెన్షన్ తక్కువ దొరుకుతుంది, అంత అన్రీచబుల్ ఉంటారు. మీరు కూడా చూసి పైసలు కట్టండి. మీరే కరెక్ట్గా ఉంటే ఇట్లాంటి వీడియో తీసే సిచ్యువేషన్ కూడా రాదు. ఒకరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ముందు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకోండి.